అందరికీ జై శ్రీరామ్. మీరేం తమ్ముళ్ళయ్యా, మీరు నిజంగా చిరంజీవికి తమ్ముళ్ళేనా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక విధంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన ఎన్నోసార్లు చిరంజీవికి నేను కొడుకు లాంటి వాడిని, చిరంజీవి కూడా చాలాసార్లు అన్నాడు, నాకు పవన్ కళ్యాణ్ తమ్ముడైనా కానీ మేము వాడిని అలా పెంచలేదు, నా కొడుకులాగా పెంచానని చిరంజీవి మాట్లాడిన వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే, మరి ఏపీ అసెంబ్లీ సాక్షిగా హిందూపురం ఎమ్మెల్యే ఆయన కూడా ఒక స్వయాన నటుడు. అటువంటి నటుడు దర్జాగా జేబుల్లో చేతులు పెట్టుకొని చిరంజీవి గారిని వాడేవాడు అసలు ఆ లీస్ట్ ఇచ్చినాడట, చిరంజీవి పిలిస్తే వీడేవాడు సైకో గడిచి మాట్లాడినాడట అంటూ అసెంబ్లీలో అసలు ఆ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దీన్ని మనం మాట్లాడుకోవడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మెగా ఫ్యాన్సు అలాగే రాజకీయ నాయకులు కూడా మాట్లాడుకుంటున్న ధోరణి. హిందూపురం ఎమ్మెల్యే, నువ్వు వరుసగా హిందూపురంలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నప్పటికీ అసలు ఏం మాట్లాడంలో కూడా తెలియదు ఈ బాలకృష్ణకు. ఆయన బెడ్రూమ్లో మాట్లాడుకున్నట్టుగా ఇలా పెట్టుకొని, ఎందుకంటే ఇలా నాయన స్థాపించిన పార్టీ, అలా బావ సీఎం, వాళ్ళ అల్లుడు విద్యాశాఖ మంత్రి, ఇలా దర్జాగా వాళ్ళ 164 ఎమ్మెల్యేలు ఉన్నారని చిరంజీవి అంటే పెద్ద లెక్కన, పెద్ద నాకింత నా కింద అన్నట్టుగా ఆయన వ్యవహారం అందరం చూసాం కూడా. కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారు దాని మీద స్పందించకపోవడం ఓకే, ఆయన స్పందించకపోయినా పర్వాలేదు, చిరంజీవిని ఒక్క మాట అంటే కూడా నేను క్షమించవనన్న పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? డిప్యూటీ సీఎం, ఒక పార్టీకి అధినేత, అలాగే నాగబాబు ఎమ్మెల్సీ అయినప్పటికీ కూడా ఒక తమ్ముడు. మరి అలా అన్న జీవితాన్ని ఇయ్యబట్టే కదా వీళ్ళిద్దరూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది. అన్ననే 2 సభలో అవమానిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్న విషయాలు. ఇంకా మనం పూర్తిగా చూసుకుంటే ఇగో ఇది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, ఈయన వ్యక్తిత్వం ఎట్లా ఉంటుందంటే, చంద్రబాబుకు సంబంధించిన విషయం వస్తేనేమో పెద్దగా చేస్తాడు. ఇది చిరంజీవిని అవమానించిన విషయం కాబట్టి ఎంత చిన్న షార్ట్ కట్లో వేసిండో ఒకసారి చూడండి. సభలో సినీ రగడ, కామినేని వ్యాఖ్యలకు బాలకృష్ణ కౌంటర్, జగన్ పైన ధ్వజం, చిరంజీవి ప్రస్తావన, బాలయ్య మాటలపైన చిరు తీవ్ర స్పందన. చిరంజీవి గారు స్పందించిర్రు అని మిగతాది 11వ పేజీలో ఉంది అని చెప్పడం జరిగింది. ఇగో ఇది నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అదే రోజు అదే డేట్ నాడు, ఇగో 27వ డేట్ నాడే ఆయన మాట్లాడిన బిడ్డలు ఏంటంటే, ఇదే నా పద్ధతి, సభలో పలువురు ఎమ్మెల్యేల తీరుపైన సీఎం ఆగ్రహం, వ్యక్తిగత అజెండాలు మంత్రుల లక్ష్యంగా వ్యాఖ్యలు, బొజ్జల సుధీర్ రెడ్డి లెటర్ ప్యాడ్ వ్యాఖ్యలపైన క్లాసు, అట్లనే బూర్ల ఆంజనేయుల పైన ఆగ్రహం, అట్లనే పీసీబీ చైర్మన్ లక్ష్యం బోడ్డా ఉమా పైన, మొన్న ఎవరైతే పవన్ కళ్యాణ్ పైన డిప్యూటీ సీఎంను కాలుష్యం గురించి మాట్లాడతలేడు, ఎక్కడికి వెళ్ళినా డిప్యూటీ సీఎం పేరే వెళ్తా ఉంది అని టీడీపీ పచ్చజెండా వాసులంతా పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవిని వీళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉన్నారనేది అసలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు మాటలతోటే మనకు కరెక్ట్గా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుసుకోలేకపోతా ఉన్నాడు? నేను పవన్ కళ్యాణ్ అంటే ఎంతో అభిమానించే వ్యక్తిని. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, చిరంజీవి గారు ఎవరిని కూడా ఏ మాట అన్నటువంటి వ్యక్తిని అలా అసెంబ్లీలో అవమానిస్తూ ఉంటే, ఎందుకంటే ఆయన కూడా పార్టీ పెట్టిండు, రాజకీయం కూడా చేసిండు, కానీ ఎవరిని కూడా అవమానించలే. ఆయన బాధపడుతూ, నాకు మనసుకి అత్యంత దగ్గర ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి పర్వాలేదు, ఎవరైనా నేను చాలా సాఫ్ట్ టార్గెట్, నన్ను ఎవరైనా మాట అనేయచ్చు. ఈ మాట కింద వచ్చిన కామెంట్లు చూస్తూ ఉంటే
మాకే విన్నోళ్ళకే బాధిస్తూ ఉంది, మరి మీ సొంత తమ్ముళ్ళు కూడా ఎందుకు ప్రశ్నించడం లేదు అని కూడా కామెంట్లు చాలా తీవ్రంగా మెగా ఫ్యాన్స్ ఆవేదనకు గురవుతా ఉన్నటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎలా పాజిటివ్గా తీసుకుంటా ఉన్నాడు. ప్రజలారా, ఈ వీడియో చూసిన మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. బాలకృష్ణ పద్ధతి మాత్రం ఏమాత్రం బాగాలేదు. అసెంబ్లీలో మాట్లాడే తీరు కాదు, కళ్ళకు పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాడు అద్దాలు. నేను చెప్తున్నాను కదా, బెడ్రూమ్లో మాట్లాడినట్టే ఇక్కడ అద్దాలు పెట్టుకొని కోతి కొమ్మలు వచ్చినట్టుగా మా అయ్య పెట్టిన పార్టీ, మా బావదే అసెంబ్లీ, మా అల్లుడే శాఖ మంత్రి, ఎమ్మెల్యేలంతా మా ఏంది తొత్తులు, పవన్ కళ్యాణ్ మేము ఉంచుకున్న ఉంపుడు గత్తి అనే మాదిరిలాగా ఆయన వ్యవహార శైలి ఉన్నది. ఒక డైలాగ్ కూడా చెప్పరంగాని దద్దమ్మైన బాలకృష్ణ. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.